హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? చాలా రోజులకైతే నేనైతే ఆటో తీసుకున్నా. అంటే బయట జాబ్ చేసినా కూడా అది దానికి పోడు వచ్చుడు వర్కౌట్ షర్ట్స్ కదా లాంగ్ ఆలోచించుకొని ఆటో అయితే తీసుకున్నా. జస్ట్ 5 months అవుతుంది తీసుకుంటే. దీనిలో ఏదన్నా ప్రాపర్టీ ఉంటుంది కదా, సరే మంచిగానే ఉంటుంది అనుకున్నాం. కానీ అంతే సేమ్ బయట మనం పనికి ఎలా వెళ్తామో సేమ్ ఆటో పొద్దున్న నడిపినా కూడా అంతే అమౌంట్ వస్తుంది. కాకపోతే ఏదన్నా కిరాయిలు తగిలితే బెస్ట్. అంతకు మించి మనకు అడ్డ మీద పెట్టుకున్నాం అనుకో, అదే పొద్దులా తిరిగినా కూడా గంతే వస్తుంది. బయట ఏమన్నా కిరాయిలు తగిలితే వస్తాయి అంతే. అయితే ఆటో తీసుకున్నా కానీ అది వరకు నేను హన్మకొండలు నడిపిన. తర్వాత నువ్వు అడిగిన వచ్చేసి మళ్ళీ నాగాల 4 రోజులు నడిపిన. అంటే పని నుండి కిరాయి వెళ్ళి అలా అక్కడనే మా తమ్మ వాళ్ళ కాడ ఉండి మళ్ళీ వచ్చాను. వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 1 week తర్వాత ఒక కిరాయి అయితే వచ్చింది. వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్ కాడికి పోవాలన్నారు. దానికి ముందు డిమార్ట్కి వెళ్ళి షాపింగ్ చేసి వెళ్దామని అన్నారు. వచ్చినాం. వాళ్ళు షాపింగ్ చేస్తున్నారంటే నన్ను కూడా రమ్మన్నారు. నేనేం ఖాళీ ఉండి ఏం చేయాలి, అప్పుడే పోయి మనం కూడా అలా జస్ట్ అట్లా తిరిగి వద్దామని చెప్పి మనం కూడా వెళ్ళి వీడియో తీసి వచ్చేసరికి వాళ్ళది ఇంకా షాపింగ్ కాలేదు. సరే మనం ఏం చేస్తామని చెప్పి మళ్ళీ వాళ్ళతోటే చూసుకుంటా గిరా తిరుక్కుంటా అలా చిన్న వీడియో తీసి బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఐస్ క్రీమ్ తింటురా అని మళ్ళీ వాటర్ బాటిల్ పోయి ఐస్ క్రీమ్ తినుకుంటా వాళ్ళది షాపింగ్ బయటకు వచ్చిన తర్వాత సామాన్ తీసుకోన్నారు. మళ్ళీ పోయి మళ్ళీ ఏదో మర్చిపోయినామన్నారు. మళ్ళీ పోయి మళ్ళీ వాళ్ళు సెల్ చూసుకుంటా పక్కబండి పాప్కార్న్ ఉన్నాయి, పాప్కార్న్ అమ్ముతారు. అదొకటి తినుకుంటా అట్లా కూర్చొని టైంపాస్ చేసుకుంటా ఉన్నా. అయితే చాలా రోజులు హన్మకొండలు ఉన్నప్పుడు పోయినాం. పప్పు డబ్బాలు సెట్ హన్మకొండ డిమార్ట్ ఫ్రెండ్ ఉంది. కాకపోతే ఇది కొంచెం పెద్దగా ఉంది. వరంగల్ డిమార్ట్ అక్కడ ఉన్న దానికంటే ఇక్కడ సేమ్. కాకపోతే ప్రైజెస్ అయితే కొద్దిగా దానికి దీనికి మనం తీసుకున్న దానికన్నా దీంట్లో కొద్దిగా అటు ఇటు డిస్కౌంట్ అంతే, తేడా ఏం లేదు. గ్యాస్ పోయి 3 జస్ట్ టైం పాస్ నాకైతే. వాళ్ళైతే షాపింగ్ అయితే 6,000 షాపింగ్ చేసారు సార్ అందచ్చు. పర్లేదు, ఓకే. నేనైతే 100 రూపాయలు షాపింగ్ చేసిన. కుక్కర్ వచ్చినాం, కూర్చున్నాం. తర్వాత బయట వాళ్ళ ఫంక్షన్ కాడికి పోయినాం, దాంట్లో తిన్నాం. రాత్రి వచ్చేసరికి 11:30 అలా టైం అయిపోయింది. ఏం చేస్తామని చెప్పి మళ్ళా కొంచెం తిని పడుకొని లేచాను. అంతే ఖాళీ. ఈ అంతా జస్ట్ అట్లా వీడియో ఇంట్లో ఉంచడానికి తీసాను అంతే. అనుకున్నా, కాకపోతే ఈ బండి కిస్తీలకు ఈఎంఐ బండి అతనికి ఇవ్వాలి ఒక 10,000. మళ్ళీ గోల్డ్ కాడ కట్టాలి. గిరా తిరిగేసరికి దమ్ అవుతుంది. జస్ట్ అంటే మనం కొత్తగా తీసుకున్నది మనం కొద్దిగా పాత పడే కొద్దీ కిరాయిలు వస్తూ ఉంటాయి. అంటే మన ఇంట్లో అంటే వాళ్ళ దగ్గరికి పోయి అడగడం పోడు, మళ్ళీ దానికి కిరాయిలు పెట్టాల్సి వస్తాయి కదా. అందుకనే సొంతంగా మనకు ఆటో ఉంటే బెటర్ ఉంటుంది అని చెప్పి తీసుకున్నా. మేబీ ఒక 2 సంవత్సరాలు అయిపోతే నాకు 2 లక్షల అప్పు తీరిపోతుంది. తర్వాత నాకు కొద్దిగా ఫ్రీ అనిపిస్తుంది అంతే. అంటే ఊరికే బయట పనికి పోయినా కూడా అంతే. వాళ్ళని పోడు బతిలాడు మనకు నచ్చదు ఊరికే అడుగుడు. అందుకనే ఎంత ఇబ్బంది అయినా కూడా కొద్దిగా అటు ఇటు నడుపుకున్నాం అనుకో కొద్దిగా ఫ్రీ అవుతుంది. వాళ్ళని బదులు తర్వాత మనకంటూ ఒక బండి ఉంటుంది. ఫైనల్గా అయితే షాపింగ్ అయిపోయింది. కొద్దిగా ప్రెజర్ అయినా ఈ ఒక 2 సంవత్సరాలు నేను 100 రూపాయలు సామాన్ తీసుకున్నా. తర్వాత నాకైతే ఖచ్చితంగా ఇల్లు బాటు 6,000 సామాన్ నేను అనుకుంటాను. అదే హోప్ తోటి, అదే ఆలోచనతోటి బండి తీసుకున్నా. బయట తగ్గేదైతే ఏం లేదు. కాకపోతే వాళ్ళు వీళ్ళు అంటూనే ఉంటారు. టైంపాస్ అయితే చేసిన. బయట తిరిగితే ఒక వీలైతే అటు 100-200 కట్టలేదు. 300 ఖర్చు. అదే నేను లోపల షాపింగ్ కట్టేది ఉన్నది. బయట తనకు నెలకు
ఓ 5,000 అతనికి ఇవ్వాలి. మనం అంటే ఆలోచించే కట్టలేదు అన్నాడు. ₹1,00,000 ఫైనాన్స్, ₹1,00,000 నెట్ అన్నట్టు. మనం డౌన్ పేమెంట్ కట్టింది తక్కువ అట్లా. అదేవిధంగా వరంగల్ డిమాండ్ ఇప్పుడు రావడం వల్ల ఇటు రొటేషన్ చేయాలి, అటు రొటేషన్ చేయాలి, మళ్ళీ ఇంట్లోకి రొటేషన్ చేయాలి. ఎందుకంటే 5,000 పడుతుంది. కావాలని చేయాలి.